100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ ప్రారంభించినప్పుడు ఒక విజన్ పెట్టుకున్నారు, వాళ్ళు ఒక ముందు చూపు పెట్టుకున్నారు. ఎలాగైనా సరే దేశంలో ఆధిపత్యం సంపాదించాలి, మనం అధికారంలోకి రావాలి, మనం అధికారంలోకి వచ్చి మన రాజ్యాంగాన్ని అమలు చేయాలి అనేటువంటిది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో చూడండి. మనుధర్మ శాస్త్రం అనేటువంటి ఒక పుస్తకం ఇంత లావున బైండ్ చేసి అమ్ముతూ ఉంటారు. దాని మీద ఏం రాసిందంటే ప్రాచీన భారత రాజ్యాంగం అని రాసి ఉంటుంది ఆ మనుధర్మ శాస్త్రం మీద. అలాంటి రాజ్యాంగాన్ని అమలు చేయటం కోసం 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఆలోచన చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానిలో నుంచి జనసంఘ వచ్చింది. జనసంఘ నుంచి 84లో బీజేపీ వచ్చింది. రథయాత్ర చేసి రామ మందిరం అని చెప్పి 2 సీట్ల నుంచి 200 నుంచి పూర్తి మెజారిటీ సాధించినటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 100 సంవత్సరాల విజన్ మన రాష్ట్రంలో ఒక కమ్యూనిటీ, ఒక ఫ్రెటర్నిటీతో ప్లాన్ చేసి 100 సంవత్సరాల్లో వాళ్ళు 4 దఫాలు అధికారంలోకి వచ్చారు. 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్నారు. 100 సంవత్సరాల క్రితం వారు ప్లాన్ చేశారు, వీరు ప్లాన్ చేశారు. ఈ జాతుల యొక్క అధినాయకుడు అంబేద్కర్ కూడా ప్లాన్ చేశాడు, విజన్ ఇచ్చాడు. వీరు అధికారం సాధించారు, వారు అధికారం సాధించారు. మన నాయకునికి 100 సంవత్సరాల విజన్ ఉంది, వాళ్ళ చేతనయ్యింది, మన చేత ఎందుకు కాలేకపోయింది? సిగ్గు లేదా? పౌరుషం లేదా? యువతంతా ఏం చేస్తున్నారు? రీల్స్ చూసుకుంటూ, మందు కొడుతూ, తూలుతూ తూములు పక్కన సందులలో పందుల వలె తిరుగుతున్నారా? జాతి కోసం పనిచేయరా? యువత ముందుకు రావద్దా? యువ నాయకత్వం ముందుకు రావద్దా? మేముంటాం నాయకులు గాని యువత ముందుకు రండి, నేను మిమ్మల్ని పాలకులు చేస్తాను.